క్రేజీ సూపర్ ఎనర్జీ. యా, ఈ లోపు కిరవాణి గారు లేకపోతే రాజు గారు పైకి వచ్చే లోపు నేను ఒక క్వశ్చన్ ఇందాక నుంచి అడగమని ఫస్ట్ నుంచి మేము ప్లాన్ చేసుకున్నాం. అది ఎవరిని అడగట్లేదు, మిమ్మల్ని అడిగే అవకాశం దొరికింది నాకు. లవ్ మీ ఇఫ్ యూ డేర్ అనే మూమెంట్ మీ లైఫ్లో ఎప్పుడైనా వచ్చిందా? మీరు ప్రేమ కోసం డేర్ చేశారా? మరి ఇంత ఇలాంటి ఇంటెన్స్ సిచ్యువేషన్స్ అయితే నా లైఫ్లో ఇప్పటిదాకా అవ్వలేదండి. అది హోప్ఫుల్లీ మంచిదైంది, ఏమో అవుతుందేమో చూడాలి ఫ్యూచర్లో. బట్ అలాగా డేరింగ్ మూమెంట్ అంటే ఐ కెన్ షేర్ సంథింగ్ విత్ యూ. 5 years బ్యాక్ నేను యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ నేను డెబ్యూ చేసినప్పుడు నా మొదటి సినిమా మత్తు వదలరా అనే సినిమా చేశానండి మ్యూజిక్ దానికి. సో అందులో ఒక వియర్డ్ లైక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ సౌండ్ ఎఫెక్ట్ లాంటిది నేను అన్నా నా వాయిస్తో అది క్రియేట్ చేసాం. అది ఎలాగ వస్తుంది అంటే so this was something which I did, and so that was the daring moment I think, because ఇది ఈ బిట్ పేరైనా పెట్టచ్చు, దానికైనా పేరు పెట్టచ్చు అంటే ఐ వుడ్ సే లవ్ మీ ఇఫ్ యూ డేర్, బికాస్ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ యూజువల్గా చేసేలాంటిది కాదు. సో అది ఎలాగైనా అవ్వచ్చు అండి, లైక్ ఎక్స్ట్రీమ్ రియాక్షన్ రావచ్చు, ఏదర్ బాగా నచ్చచ్చు లేకపోతే దాన్ని బీభత్సంగా దాన్ని ట్రోల్ చేసి కామెడీ చేసి మోసేయచ్చు. సో ఒక డేరింగ్ స్టెప్ తీసుకున్నాం నేను మా టీము. So, but thankfully everyone loved it. So that was my love me if you dare moment, because and it's even more special because it was for my first film. So adandi adi na memory. సూపర్. ఏదో ఒక్కసారి మీరు ఆ సౌండ్ ఒకసారి డేర్ చేసి ఒకసారి మళ్ళీ ఆ సౌండ్, ఎందుకంటే వాళ్ళందరూ లవ్ చేశారు కాబట్టి ఒకసారి అనండి. సాంగ్ కదండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో అది ఆ సౌండ్ ఒకసారి అనండి. నాతో పాటు మీరు కూడా అనాలి, వాళ్ళు రెడీ థియేటర్ లో కూడా. యా, థ్యాంక్ యూ గైస్, లవ్ యూ ఆల్ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. పర్ఫెక్ట్ కాలభైరవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని కూడా అడగబడుతుంది ఆ క్వశ్చన్కి, ఆల్రెడీ వీళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారు ఏం చెప్పాలి అని. యా, కొత్తగా సాంగ్ గురించి చెప్పడానికి